7 గంటల ఏసీబీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు కేటీఆర్. రేవంత్ ఇచ్చిన ఆ 4 ప్రశ్నలనే ఏసీబీ అడిగింది అంటున్నారు కేటీఆర్. ఆ 4-5 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను అంటున్నారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించానని, మళ్ళీ ఎప్పుడు రమ్మన్నా విచారణకు వచ్చేందుకు సిద్ధమన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ను ఇవాళ ఉదయం నుంచి ఏసీబీ టీం విచారించింది. సాయంత్రం 5 గంటలకు విచారణ ముగిసింది. మొత్తం 7 గంటల పాటు ఏసీబీ ఆఫీసులో ఉన్నారు కేటీఆర్. ఎంక్వైరీ టైం ఎలా నడిచింది, క్వశ్చన్ అవర్లో కేటీఆర్కు ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు సంధించింది, శరపరంపర లాంటి ప్రశ్నలతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఏసీబీ ఉక్కిరిబిక్కిరి చేసిందా, ఆయన వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పారా, ఇవన్నీ ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశాలు. ఇక 2 పార్ట్లుగా విచారణ సాగింది. మరోవైపు కేటీఆర్ అడ్వకేట్ రామచంద్రరావుని పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్లో కూర్చోబెట్టారు అధికారులు. కేటీఆర్ విచారణ ఎలా సాగిందో ఒక్కసారి చూద్దాం టైం లైన్లో. వెరీ ఫస్ట్, ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు కేటీఆర్. 3 అధికారుల టీం ఆయనను విచారించింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీ శివరామ శర్మ, డిఎస్పీ మాజిద్ ఖాన్ ఈ టీంలో సభ్యులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కేటీఆర్ని అట్ ఏ స్ట్రెచ్ విచారించారు. 1:30 నుంచి 2:30 వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ 2:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అట్ ఏ స్ట్రెచ్ మళ్ళీ విచారణ జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఎగ్జాక్ట్గా విచారణ ముగిసింది. ఫార్ములా ఈ రేస్కు ముందు జరిగిన అగ్రిమెంట్లు, రేస్ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిగినట్టుగా సమాచారం. ఇక ఇదే కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్పై కూడా ఏసీబీ టీం ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. విదేశీ కంపెనీకి 56 కోట్ల నిధులు బదిలీ నిబంధనల ఉల్లంఘనపై కేటీఆర్ను 3 ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టుగా చెప్తున్నారు. ఇక క్వశ్చన్ అవర్లో కేటీఆర్ని ఏసీబీ టీం ఎలాంటి ప్రశ్నలు అడిగిందో ఒక్కసారి చూద్దాం. ఆల్రైట్, ఫార్ములా ఈ రేసు ఒప్పందంలో మీ పాత్ర ఏమిటి అని అడిగారు. అగ్రిమెంట్లకు ముందే చెల్లింపులు ఎందుకు చేశారు అని అడిగారు. హెచ్ఎండిఏ నుంచి ఎందుకు చెల్లింపులు చేశారు అని అడిగారు. ఎఫ్ఐఆర్లో మీపై నమోదైన అభియోగాలపై మీరేం వివరణ ఇస్తారన్నారు. అలాగే A2 అరవింద్ కుమార్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా క్వశ్చన్స్ వేసినట్టుగా తెలుస్తోంది. 1700 కోట్ల లాభం వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు, వాటికి లెక్కాపత్రం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. అలాగే వాటికి సంబంధించిన డిపాజిట్స్ లెక్కలేంటని కూడా అడిగారు. ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంస్థలు ఆర్జించిన లాభాల గురించి కూడా ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తోంది. ఇక హోర్డింగ్స్, ప్రకటనల ద్వారా వచ్చిన లాభాలు ఎంత మొత్తం, దాని గురించి అడిగారు. అనుబంధ సర్వీసెస్ ద్వారా వచ్చిన లాభాల లెక్కలేమిటని అడిగారు. టికెట్లు అమ్మడం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందన్నారు. ఇలా కేటీఆర్ని దాదాపుగా ఒక 30 ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం ఉంది. అయితే అసలు హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసు ప్రతిపాదన ఎవరిది, ఎవరు ఆమోదించారు, ఇక్కడే ఎందుకు నిర్వహించారు, అసలు దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా, ఇలాంటి ప్రశ్నల్ని కూడా కేటీఆర్కు ఏసీబీ సంధించినట్టుగా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ ఎందుకు చేశారు, నిధుల మళ్లింపు కేబినెట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు, మాంట్రియాల్లో జరిగిన ఫార్ములా ఈ రేసులో కూడా ఆ సంస్థకు చుక్కెదురైంది, భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అలాంటి సంస్థ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎలా పెంచింది, ఇలా పలు ప్రశ్నల్ని కేటీఆర్కు సంధించింది ఏసీబీ టీం. ఆయన కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్టుగా సమాచారం. నాకు ఉన్న అవగాహన మేరకు, నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు వాళ్ళకి చెప్పాను. దాంతో పాటు ఒక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్ లో
ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. సార్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ అరవింద్ కుమార్ గారు వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు. కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు. మీడియా మీద దాడి ఎందుకు? మీడియా మీద దాడి ఎందుకు? ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటి? మీడియా పాయింట్ ఎక్కడుంది?